మేము గత 39 సంవత్సరాల నుంచి కూడా వినాయక ఉత్సవాలు మేము చీపురుపల్లి వీధి బొబ్బిల్లో జరుపుతున్నాం. ఇది 39వ సంవత్సరం. ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుడు తాలూకా ఆశీర్వచనాలు ఈ తాలూకా బొబ్బిలి ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ప్రపంచం అంతా కూడా బాలగంగాధర్ తిలక్ గారు అలాగే ఛత్రపతి శివాజీ గారు ఏదైతే తలపెట్టారో ఏకపక్షం కోసం, హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే వాళ్ళు ఆశించారో వాళ్ళ ఆశయ సాధన అనేది ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది. భవిష్యత్తులోని స్వామివారి తాలూకా కరుణా కటాక్షాలు ప్రజలందరికీ నిరంతరం ఉండాలని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలు ఈ తాలూకా దేశం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారి తాలూకా ఆశీర్వచనాలు ఉండాలని మేము తలపెట్టినటువంటి కార్యక్రమం విజయవంతంగా ప్రజలు చేస్తున్నారు. 9 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి 9వ రోజు తర్వాత నిమజ్జనోత్సవం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా 9 రోజుల లోపే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి హిందూ ఉత్సవ సమితి చైర్మన్గా నేను కోరుకుంటున్నాను. సమితి ఆధ్వర్యంలో పవర్ శ్రీనివాసరావు గారు నిర్మించిన ఈ దశముఖ గణపతి విగ్రహం చాలా బాగుంది. అది అందరినీ ఆకట్టుకుంటుంది. చుట్టూ ఉన్న జనాలు కూడా ఈ విగ్రహాన్ని చూడడానికి తండోత్తండాలుగా వస్తున్నారు. పైకల్ల వినాయకుడు కూడా చాలా బాగా చేయడం చాలా ఆనందదాయకం. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ గారు పెట్టిన ఈ గణేష్ నవరాత్రి కార్యక్రమం హిందువులందరినీ ఐక్యంగా ఉంచడానికి చేసిన ఈ కార్యక్రమం గ్రామీణ ఎంతగానో ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు ఎంతో మంది జనాలు కూడా ఈ వినాయకుడి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ హిందూ వర్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దశముఖ గణపతి వినాయకుడి విగ్రహం ఎంతగా ఆకట్టుకుందంటే బొబ్బుల ప్రాంతంలో జనమందరూ వచ్చి కూడా ఈ విగ్రహం చూసి ఎంతో ఆనందపడుతున్నారు. వారికి మరియు ఇంత కార్యక్రమం చేసిన పవర్ శ్రీనివాస గారికి మనస్ఫూర్తి తెలుపుకుంటూ జై గణేష.